పుష్ప 2 తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ పుష్ప 2 సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేశాడు. ఇక పుష్ప 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇండియన్ మూవీస్ హైయెస్ట్ గ్రాసర్ లిస్ట్ లో 1871 కోట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. దీంతో సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. పైగా రంగస్థలం కాంబో రిపీట్ అవుతుండటంతో ఈసారి అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో RC16 చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే RC17 స్టార్ట్ కానుంది. ఇప్పటికే సుకుమార్ పవర్ఫుల్ స్క్రిప్ట్ రాసుకున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. సుక్కు మరోసారి రష్మికను ఫైనల్ చేసినట్లుగా ఇటీవల వార్తలు రాగా ఇప్పుడు స్టార్ బ్యూటీ సమంత పేరు తెరపైకి వచ్చింది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కు కాస్త దూరంగా ఉంటుంది సమంత. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో RC17 లో సమంత పేరుని ఒక ఆప్షన్ గా పెట్టుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. జనరల్ గా అయితే సుకుమార్ తన హీరోయిన్లను రిపీట్ చేయడు. కానీ ఈసారి రష్మిక సమంతను మాత్రం రిపీట్ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవ్వడం గ్యారంటీ అని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. లేదంటే ఈ ఇద్దరితో RC17 ప్లాన్ చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది. మరి సుకుమార్ ఈసారి రామ్ చరణ్ తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.